ఉదయం 8 గంటలైతే చాలు మంగళగిరిలోని లోకేష్ నివాసం వద్ద కోలాహల వాతావరణం నెలకొంటోంది. ఆ మాటకొస్తే ఈ హడావుడి ఉదయం 6 గంటల నుంచే షురు అవుతోంది. వారంలో అన్ని రోజులు ఏ ఒక్క రోజును మినహాయించకుండా ప్రతిరోజు తన దైనందిక చర్యల్లో ప్రజా దర్బార్ను ఒక భాగంగా మార్చుకున్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిగా, మంగళగిరి ఎమ్మెల్యేగా, మంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన తాను చేస్తున్న పనిని లో ప్రొఫైల్గా ఉంచుకోవడం గమనార్హం. సోషల్ మీడియాలో కొంత ప్రచారం చేసుకున్నా తాను చేస్తున్న రోజువారీ పని మీద అందరి ఫోకస్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న లోకేష్ ప్రజా దర్బార్ ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, ఏపీలో అధికార పక్షంలోని కూటమి ప్రభుత్వంలో మరే నేత కూడా ఈ తరహా ప్రజా దర్బార్ను రోజు నిర్వహించట్లేదని చెప్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి 2 గంటల పాటు ఈ ప్రజా దర్బార్ సాగుతోందని, తమ వద్దకు సమస్యలతో వచ్చే వారికి కొత్త ధైర్యాన్నిచ్చి పంపుతున్న లోకేష్ తీరు ఆసక్తికరంగా మారుతోంది. మొత్తంగా చూస్తే తొలిసారి మంగళగిరిలో ఎమ్మెల్యే పదవి కోసం పోటీ చేసి ఓటమి పాలు కావటం లోకేష్లో చాలానే మార్పునకు కారణమైందని చెప్పాలి. ఇటీవలి ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించిన లోకేష్ ప్రభుత్వ ఏర్పాటు మొదలు ప్రతినిత్యం ప్రజా దర్బార్ను నిర్వహిస్తున్నారు. ప్రచారం తక్కువ, ఫలితం ఎక్కువ ఉండేలా చూసుకోవటం, లో ప్రొఫైల్ మెయింటైన్ చేసుకోవటం, కష్టంలో ఉన్నవారు ఎవరైనా సరే తనను కలిసేందుకు ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉంటారన్న సందేశాన్ని తన ప్రజా దర్బార్ ద్వారా పంపారని చెప్పాలి. క్యూ పద్ధతిలో లోపలికి పంపడం, అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీల్లో కూర్చున్న వారి వద్దకే వెళ్తున్న నారా లోకేష్లో కొత్త నాయకుడిని చూస్తున్నట్లుగా చెప్తున్నారు. మొత్తంగా చూస్తే లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి ప్రజల ప్రయోజనాలకు పరిమితం కాకుండా ఏపీ వ్యాప్తంగా ఎవరికి ఎలాంటి అవసరమైనా తనను కలవాలని ఎవరనుకున్నా వారికి తాను అందుబాటులో ఉంటానన్న భావనను కలుగుజేయడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు అంటున్నారు. మొత్తానికి ప్రజా దర్బార్లో సరికొత్త ఇమేజ్ను లోకేష్ మూటగట్టుకుంటున్నారు అన్నమాట బలంగా వినిపిస్తోంది. మరి చూడాలి, లోకేష్ తన దగ్గరకు వచ్చిన సమస్యల్ని ఎలా పరిష్కరిస్తున్నారు, ఆ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా, దీనిపై ప్రజల స్పందన ఎలా ఉంది, కేవలం సమస్యలు తెలుసుకోవటానికే పరిమితమవుతున్నారా, లేక సమస్యల్ని పరిష్కరించడానికి దానికి సంబంధించిన వ్యూహం రచిస్తున్నారా, అధికారులను పరుగులెట్టిస్తున్నారా అనేది తెలియాలి అంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.